తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ వాస్తవంగా రేవంత్‌కి ఇష్టం లేదు. మొన్ననే అలాంటిదేం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికే మంత్రివర్గంలో శాఖలన్నీ కూడా అందరికీ ఉండిపోయినాయి అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఏదైతే వివిధ శాఖలకు సంబంధించి ఖాళీ ఏమి లేవు శాఖలు అన్నది చెప్పుకొస్తూ జీవన్ రెడ్డికి వేరే అవకాశం ఇస్తామన్నది కూడా చెప్పుకొచ్చారు. ఢిల్లీకి వెళ్ళి ఆయన కొంతమంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, ఈ వ్యవహారాలన్నీ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు తాజాగా దామోదర్ రాజనరసింహ చెప్తున్నటువంటి దాని ప్రకారం మారబోతున్నాయి శాఖలు అన్నటువంటి పాయింట్ ప్రధానంగా వినబడుతోంది. ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేంద్ర క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందని, అలాగే సీతక్కకి హోంశాఖ దక్కేటటువంటి అవకాశం ఉందని, మరి 5 లేదా 6 మంత్రివర్గంలో చోటు దక్కేటటువంటి కొత్తగా మంత్రివర్గంలో తీసుకునేటువంటి అవకాశం ఉందన్నటువంటిది దామోదర్ రాజనరసింహ చిట్ చాట్ సందర్భంగా చెప్పుకొచ్చినటువంటిది. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, శాఖల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయని, కొత్తగా 5 మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని ఆయన చెప్పిన నేపథ్యంలో మళ్ళీ హోంశాఖ తన చేతిలోనే లేకపోతే సీతక్క చేతిలో పెట్టేటటువంటి అవకాశం ఉందన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానంగా వినబడుతోంది.